ఇలాంటి పోరాటాలు చేసేటువంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో కనీసం ఒక్క నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే, ఒక్క ప్రశ్నించే నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోతే, ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీ దగ్గరకో, జనసేన పార్టీ దగ్గరకో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకో వెళ్ళి కాళ్ళు పట్టుకొని జీ హుజూర్ అని మాట్లాడేటువంటి తత్వం ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం, లేకపోతే ఈ దేశంలో రాజ్యాధికారం సాధించగలం? చాలామంది ఈ ప్రశ్న అడగటానికి కూడా భయపడిపోతున్నారు. నేను మీ ద్వారా వాళ్ళందరికీ చెప్తున్నా, 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ పెట్టిన రోజున ఆ రోజు ఆయన అధికారం సాధిస్తాడని నేను అనుకోలే. అట్ ది సేమ్ టైం అక్కడి నుంచి పంజాబ్లోకి వెళ్తాడని అనుకోలే. మాన్యశ్రీ కాంచీరాము ఉత్తరప్రదేశ్లో గెలుస్తాను, అక్కడ ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాను, 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలనని ఆయన అనుకోలే. విజయం అనేది ఒక అడుగుతోనే మొదలవుతుంది సోదరు గారు. ఆ విజయము మీకు ఈరోజు దక్కకపోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ లాగా 10-15 సంవత్సరాలు కష్టపడాలి. కాంచీరామ్ గారు లాగా ఒక దీక్షతోటి, అకుంఠిత దీక్షతోటి ముందుకు నడవాలి. నేను పార్టీ పెట్టి 1 సంవత్సరంన్నర అవుతుంది. రేపొద్దున 200 కాన్స్టిట్యున్సీల్లో నేను అభ్యర్థులను నిలబెడుతున్నా. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విజయం. భారతదేశ చరిత్రలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1956 తర్వాత 200 మంది కాన్స్టిట్యున్సీ అభ్యర్థులను నిలబెట్టగలిగినటువంటి ఏకైక పార్టీగా జడా శ్రవణ్ కుమార్ పార్టీ, జై భీమరావు భారత్ పార్టీ నిలవబోతుంది. ఈ జై భీమరావు భారత్ పార్టీ రేపొద్దున 200 మంది అభ్యర్థులతోటి ఎలక్షన్ నామినీ బరిలో నిలవబడుతుంది. ఖచ్చితంగా వేలాది ఓట్లతోటి పార్టీల భవితవ్యాన్ని మార్చబోతుంది.